రేవంత్ రెడ్డికి ఆటో డ్రైవర్లు హెచ్చరిక. సో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్సులు పెట్టారు డిసెంబర్ 9, 2023, ఆ రోజు నుంచి ఆటో డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ప్రభుత్వ పెద్దల్ని కూడా చాలా సార్లు కలవడం అనేది జరిగింది. వాళ్ళకి సంబంధించి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా గతంలో హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఆటో డ్రైవర్ల సమస్య అసలు తీర్చలేకపోతుంది గవర్నమెంట్ అని చెప్పేసి కూడా పదే పదే వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు ఏకంగా సమ్మె బాట పట్టనున్నారు. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి హెచ్చరిక అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో రీసెంట్ గానే ఆర్టీసీ కార్మికులు కూడా మేము త్వరలో సమ్మె చేస్తాం, మా డిమాండ్స్ నెరవేర్చాలి అని చెప్పేసి చెప్పారు. దానికి సంబంధించి కొంత సమయం మేనేజ్మెంట్ కోరినట్టు కూడా తెలుస్తుంది. సో సజ్జనార్కి వాళ్ళు వినతి పత్రం ఇచ్చినప్పటికీ కొంత సమయం అడిగారు. ఆ సమయం లోపల గనక మా సమస్యలు పరిష్కరించకుంటే డెఫినెట్ గా మేము సమ్మె చేసి తీరుతామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో అదే విధంగా వారి బాటలోనే ఇప్పుడు ఆటో డ్రైవర్లు త్వరలో సమ్మె చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా కనిపిస్తున్నాయి. సో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడుతున్నట్లు ఆటో డ్రైవర్ ఐకాస ప్రకటించింది. కార్మికులకు నెలకు 12,000 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని ఐకాస కన్వీనర్ వెంకటేశ్వర్ తెలిపారు. అలాగే సమ్మెకు పిలుపునిస్తే మంత్రి పొన్నమింటికి పిలిపించి మాట్లాడారని, అలాగే కానీ 4 నెలలైన పరిష్కారం చూపలేదని వాపోయారు. ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా 10,000 కోట్లు విడుదల చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. సో వాళ్ళ డిమాండ్ ఏంటంటే, ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం కంప్లీట్ చేసుకుంది, దాదాపుగా 14 నెలలు అవుతుంది. సో వీళ్ళు వచ్చినటువంటి 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఆటో కార్మికులని కొంతమందిని పిలిపించి, సరే మేము నెలకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాము, ప్రభుత్వం నుంచి మేము ఆదుకుంటాము, ఎవరు ఆత్మహత్యలు కావచ్చు లేకపోతే తొందరపాటు నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దని చెప్పేసి కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పారు. సో అదే విషయం పైన రీసెంట్ గా పొన్నం ప్రభాకర్ ఇంటికి కూడా వెళ్ళడం, తర్వాత మంత్రి గారు కూడా వారికి నచ్చజెప్పి, సో ఎటువంటి తొందరపాటు చర్యలు వద్దు, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం కాబట్టి సో ఆటో డ్రైవర్ల సమస్యలను కూడా మేము తీరుస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సరే అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేశారు. తీరా చూస్తే 4 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు ప్రభుత్వం అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. అందుకని చెప్పేసి ఈ నెల 15వ తేదీ నాడు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. మరి 12,000 రూపాయలు ఇవ్వలేదు. అలాగే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాదాపుగా 10,000 కోట్లు మంజూరు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. సో మరి నెలకి వీళ్ళు వచ్చేసి కార్మికులకు నెలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి, సో 12,000 అనేది సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి అన్నారు. ప్రభుత్వమే చెప్పింది. ఫ్రీ బస్సుల వల్ల చాలా వరకు కొంతవరకు అయితే ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు. అది వాస్తవమే, ఒప్పుకోవాల్సిన విషయమే. ఎందుకంటే గతంలో అదే అంటే ఇప్పుడు ఆటోకి 40 రూపాయలు ఉంటే ఒక అర్ధ గంట అయినా సరే లేట్ అయ్యి ఫ్రీ బస్ ని వాడుకుంటున్నారు. సో ప్రభుత్వం కల్పించినటువంటి పథకాన్ని మహిళలు వాడుకోవడం అనేది జరుగుతుంది. దానివల్ల తనకు వచ్చేటువంటి 20 రూపాయలు 10 రూపాయలు లాస్ అవుతున్నారు. సో రోజుకి 1,000 రూపాయలు సంపాదించేటువంటి ఆటో డ్రైవర్లు ఇప్పుడు 700-800 అంటే 600-700 వేసుకున్నాం. సో ఒక 300 అనేది లాస్ అవుతున్నారు. దానికి సంబంధించి కూడా ప్రభుత్వ పెద్దలు మాట్లాడడం, తర్వాత వారికి కూడా త్వరలో మేము చేయాల్సినటువంటి మా ప్రభుత్వం నుంచి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో మరి ఫ్రీ బస్సు పెట్టిండ్రు, దాదాపుగా 14 నెలలు అవుతుంది, అయినప్పటికీ ఆటో కార్మికుల సమస్యలు ఇప్పటి వరకు నెరవేర్చలేదు. మరి నెలకి సంవత్సరానికి ఇస్తాను అన్నటువంటి 12,000 రూపాయలు ఎక్కడ? అలాగే 10,000 కోట్లు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు వెంటనే బడ్జెట్ కేటాయింపులో చేపట్టాలని చెప్పేసి కూడా సూచించడం అనేది జరుగుతుంది. మరి ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది వెయిట్ చూద్దాం. అలాగే ఆటో కార్మికులు చేసినటువంటి సమ్మెని మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు? చేపడుతున్నట్లు ఆటో డ్రైవర్ ఐకాస ప్రకటించింది. కార్మికులకు నెలకు 12,000 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని ఐకాస కన్వీనర్ వెంకటేశ్వర్ తెలిపారు. అలాగే సమ్మెకు పిలుపునిస్తే మంత్రి పొన్నమింటికి పిలిపించి మాట్లాడారని, అలాగే కానీ 4 నెలలైన పరిష్కారం చూపలేదని వాపోయారు. ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా 10,000 కోట్లు విడుదల చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. సో వాళ్ళ డిమాండ్ ఏంటంటే, ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం కంప్లీట్ చేసుకుంది, దాదాపుగా 14 నెలలు అవుతుంది. సో వీళ్ళు వచ్చినటువంటి 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఆటో కార్మికులని కొంతమందిని పిలిపించి, సరే మేము నెలకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాము,
ప్రభుత్వం నుంచి దివ్యాంతి మేము ఆదుకుంటాము. ఎవరు ఆత్మహత్యలు కావచ్చు, లేకపోతే తొందరపాటు నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దని చెప్పేసి కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పారు. సో అదే విషయం పైన రీసెంట్ గా పొన్నం ప్రభాకర్ ఇంటికి కూడా వెళ్ళడం, తర్వాత మంత్రి గారు కూడా వారికి నచ్చజెప్పి, సో ఎటువంటి తొందరపాటు చర్యలు వద్దు, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం కాబట్టి సో ఆటో డ్రైవర్ల సమస్యలను కూడా మేము తీరుస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సరే అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేశారు. తీరా చూస్తే 4 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని దివ్యాంతి చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. అందుకని చెప్పేసి ఈ నెల 15వ తేదీ నాడు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. మరి 12,000 రూపాయలు ఇవ్వలేదు. అలాగే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాదాపుగా 10,000 కోట్లు మంజూరు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. సో మరి నెలకి వీళ్ళు వచ్చేసి కార్మికులకు నెలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి, సో 12,000 అనేది సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి అన్నారు. ప్రభుత్వమే చెప్పింది. ఫ్రీ బస్సుల దివ్యాంతి వల్ల చాలా వరకు కొంతవరకు అయితే ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు. అది వాస్తవమే, ఒప్పుకోవాల్సిన విషయమే. ఎందుకంటే గతంలో అంటే ఇప్పుడు ఆటోకి 40 రూపాయలు ఉంటే ఒక అర్ధ గంట అయినా సరే లేట్ అయ్యి ఫ్రీ బస్ ని వాడుకుంటున్నారు. సో ప్రభుత్వం కల్పించినటువంటి పథకాన్ని మహిళలు వాడుకోవడం అనేది జరుగుతుంది. దానివల్ల తనకు వచ్చేటువంటి 20 రూపాయలు 10 రూపాయలు లాస్ అవుతున్నారు. సో రోజుకి 1000 రూపాయలు సంపాదించేటువంటి ఆటో డ్రైవర్లు ఇప్పుడు 700-800 అంటే 600 700 వేసుకున్నాం. సో ఒక 300 అనేది దివ్యాంతి లాస్ అవుతున్నారు. దానికి సంబంధించి కూడా ప్రభుత్వ పెద్దలు మాట్లాడడం, తర్వాత వారికి కూడా త్వరలో మేము చేయాల్సినటువంటి ఆ మా ప్రభుత్వం నుంచి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో మరి ఫ్రీ బస్సు పెట్టిండ్రు, దాదాపుగా 14 నెలలు అవుతుంది. అయినప్పటికీ ఆటో కార్మికుల సమస్యలు ఇప్పటి వరకు నెరవేర్చలేదు. మరి సంవత్సరానికి ఇస్తాను అన్నటువంటి 12,000 రూపాయలు ఎక్కడ? అలాగే 10,000 కోట్లు ప్రత్యేక కార్పొరేషన్